Hello, hi students. Now this is the my third class LCM, least common multiple. స్టూడెంట్స్ ఇచ్చిన నెంబర్స్ను ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు అందరికీ తెలుసు స్టూడెంట్స్. మీరు మనమందరం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ నేను ఒక అమేజింగ్ ట్రిక్తో మీ ముందుకు వచ్చాను స్టూడెంట్స్. ఇప్పుడు వితౌట్ పెన్ను పేపర్తో జస్ట్ 2 సెకండ్స్లో మీరు ఎల్సిఎంను ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టూడెంట్స్. నేను ముందు నార్మల్ ప్రొసీజర్ మనమందరం అలవాటు పడ్డ ప్రొసీజర్ నేను వేసి చూపిస్తాను. ముందు నార్మల్గా వినండి స్టూడెంట్స్. సో 10 ఫస్ట్ ప్రాబ్లం 10, 15, 20 2 టేబుల్తో 2 5s 15 వెళ్ళదు కాబట్టి అలాగే దించుకోవాలి. 2 10s అగైన్ 5 టేబుల్తో 5 1s 5 3s 5 2s. ఓకే, ఎల్సిఎం 2 5s are 10, 10 1s are 10, 10 3s are 30, 32s are 60. సో 10 15 20 ఎల్సిఎం వచ్చేసి 60. స్టూడెంట్స్ మీకు ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఎస్ఏ ఎగ్జామ్స్లో ఈ ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవ్వండి. బట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఒలింపియాడ్, నవోదయ, స్కాలర్షిప్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్లో ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే స్టూడెంట్స్ మీ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు అమేజింగ్ ట్రిక్ తో మీ ముందుకు వచ్చాను చూడండి స్టూడెంట్స్. ఈ ట్రిక్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే ఇచ్చిన డెఫినేషన్ బట్టి ఈ ట్రిక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్. చూడండి, ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటిది? లీస్ట్ కామన్ మల్టిపుల్. పేరులోనే ఉంది స్టూడెంట్స్. కామన్ అంటే మల్టిపుల్. ఇచ్చిన 2 నెంబర్స్ ఇచ్చారా 3 నెంబర్స్ ఇచ్చారా, ఆ మల్టిపుల్ అనేది ప్రతి దానికి కూడా మల్టిపుల్ అయి ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అది కూడా ఎలా ఉండాలి? లీస్ట్ అంటే ఏంటి స్టూడెంట్స్? చిన్నది. ఇక్కడ చిన్నది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నా లాజిక్ ని, నా ట్రిక్ ను రివీల్ చేయబోతున్నాను. చూడండి స్టూడెంట్స్, ఇచ్చిన 3 నెంబర్స్ లలో ముందు గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోండి. ఇచ్చిన 10 15 20 లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి స్టూడెంట్స్? 20 కదా. 20 టేబుల్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 21s 20 ఫస్ట్ 20 మల్టిపుల్, ఫస్ట్ లీస్ట్ మల్టిపుల్ 20. ఈ 20 అనేది 15 టేబుల్ లో ఉండాలి, 10 టేబుల్ ఉండాలి. అప్పుడు అది దాని ఎల్సిఎం అవుతుంది. లేకపోతే నెక్స్ట్ నెంబర్ కి వెళ్ళిపోవాలి. చూడండి స్టూడెంట్స్, 21s 20 15 టేబుల్ లో 20 ఉండదు కదా. నెక్స్ట్ నెంబర్ కి వెళ్ళిపోండి. 22s 40 15 టేబుల్ లో 40 ఉంటుందా? ఉండదు. 15 2s 30, 15 3s 45 ఉండదు. 23s వెళ్ళండి. 23s 60 15 టేబుల్ లో 60 ఉంటుంది. 15 4s 60. 10 టేబుల్ లో మళ్ళీ 10 టేబుల్ చెక్ చేసుకోవాలి. 10 6 60. ఓకే, సో ఎల్సిఎం 60. చూడండి, నార్మల్ ప్రొసీజర్ చేసిన 60 వచ్చింది, నేను ట్రిక్ యూజ్ చేసిన 60 వచ్చింది. సెకండ్ ప్రాబ్లం చూడండి ఎంత స్పీడ్ గా మీరు చేయగలరో. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ 8 కదా. 8 టేబుల్ చూసుకోండి. 8 1s 8. 8 అనేది 6 టేబుల్ లో ఉండదు. నెక్స్ట్ నెంబర్ కి వెళ్ళిపోవాలి. 8 2s 16. 6 టేబుల్ లో 16 ఉండదు. 6 2s 12, 6 3s 18. 6 టేబుల్ లో 16 ఉండదు. నెక్స్ట్ 8 3s వెళ్ళిపోవాలి. 8 3s 24. స్టూడెంట్ 8 3s 24. 6 టేబుల్ లో 24 ఉంటుందా? ఉంటుంది. 6 4s 24. 4 టేబుల్ లో ఉంటుందా? 4 6 24. సో యువర్ ఆన్సర్ ఎల్సిఎం ఈస్ 24. రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. ఇందులో హైయెస్ట్ నెంబర్ 16 కదా. 16 టేబుల్ మీరు చెక్ చేసుకోవాలి. 16 1s 16. 16 అనేది 12 టేబుల్ లో ఉండదు. 16 2s వెళ్ళిపోవాలి. 16 2s 32. 12 టేబుల్ లో 32 ఉండదు. 16 3s వెళ్ళిపోవాలి. 16 3s 48. 12 టేబుల్ లో 48 ఉంటుంది. 12 4s 48. 8 మళ్ళీ 8 టేబుల్ చెక్ చేసుకోవాలి. 8 టేబుల్ లో 48 ఉంటుందా? ఉంటుంది. 8 6 48. సో యువర్ ఎల్సిఎం 48. ఇది చూడండి ఒకసారి. పెన్ను వితౌట్ పెన్ను పేపర్ తోనే నేను చెప్తాను చూడండి. 36 1s 36. 18 టేబుల్ లో 36 ఉంటుందా? 18 2s 36. 9 టేబుల్ లో ఉంటుందా? 9 4s 36. సో యువర్ ఆన్సర్ 36. ఎల్సిఎం 36. సో దిస్ వన్ ఫిఫ్త్ ప్రాబ్లం ఆల్సో. హైయెస్ట్ నెంబర్ 10. 10 1s 10. 6 టేబుల్ లో 10 ఉండదు. నెక్స్ట్ 10 2s 20. 6 టేబుల్ లో 20 ఉండదు. 10 3s 30. 6 టేబుల్ లో 30 ఉంటుంది. 6 5s 30. సో యువర్ ఆన్సర్ 30. చూడండి స్టూడెంట్స్ ఎంత ఈజీగా ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టూడెంట్స్, నా మోటో వన్ అండ్ ఓన్లీ, మ్యాథ్స్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఏ వెరీ ఇంట్రెస్టెడ్ పజిల్ గేమ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.